శనివారం నాడు ఈ ఘటన జరిగితే ఎవరు కూడా కనీసం స్పందించలేదు, ఎవరు కూడా పట్టించుకోలేదు. సహాయం వీళ్ళకి ఎప్పుడు అందింది అనంటే కేవలం ఈ రోజు జగన్ ఇక్కడికి వస్తున్నాడు అని చెప్పి తెలిసిన తర్వాత మాత్రమే, జగన్ ఇక్కడికి రాకమునుపు కాసేపటికి ముందు మాత్రమే సహాయం వీళ్ళకి అందింది. నేను ఇవాళ ఒకటి అడుగుతా ఉన్నా, గుంటూరులో సుదీర్ఘంగా కూడా మాట్లాడాం. రాష్ట్రంలో జరుగుతా ఉన్న అగత్యాల మీద, రాష్ట్రంలో జరుగుతా ఉన్న అన్యాయాల మీద, రాష్ట్రంలో ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఆడవాళ్లకు పిల్లలకు ఏ రకంగా రక్షణ లేని అధ్వానమైన పరిస్థితిలో పాలన ఉంది అన్న దాని మీద సుదీర్ఘంగా గుంటూరులో చెప్పడం జరిగింది. ఈరోజు నేను ఇప్పుడే ఒకటే అడుగుతా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారికి ఒకటే చెప్తా ఉన్నా, ఇన్సిడెంట్ జరుగుతానే ప్రజలకు భరోసా ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. తమ పార్టీ వారు ఏం చేసినా కూడా చెల్లుబాటు అవుతుంది అనే మాట పక్కన పెట్టి ప్రజలకు తోడుగా ఉండే కార్యక్రమాలు చేయమని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నాం. ఈరోజు ఇంత దారుణంగా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉన్న ఈ ఘటనలో ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారికి మేలుకోమని చెప్పి, ఈ రాక్షస పాలనకు ఎండ్ పలకమని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి గట్టిగా వార్నింగ్ ఇస్తా ఉన్నాం. ఇదే మాదిరిగానే చంద్రబాబు నాయుడు గారి పాలన కొనసాగితే ప్రజల్లో తీవ్రమైన తిరుగుబాటు వస్తుంది అన్నది మాత్రం ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నాను. ఈరోజు చాలా దురదృష్టకర సంఘటన. తెలుగుదేశం పార్టీ మండల పార్టీ అధ్యక్షులు, అదేవిధంగా మాజీ ఎంపీపీ వీరయ్య చౌదరి గారిని ఈరోజు అతి దారుణంగా కిరాతకంగా చంపడం అనేది చాలా దురదృష్టకర సంఘటన. ఒక్కసారి ఆ సిచ్యువేషన్ చూస్తేనే కొంచెం చాలా ఇబ్బందికరంగా ఉండే పరిస్థితి. ఎందుకంటే ఇప్పటి నుంచో తెలుగుదేశం పార్టీ నమ్ముకున్న వ్యక్తి, అదేవిధంగా ఒక మంచి వ్యక్తి, చుట్టుపక్కల అంతా కూడా మంచి పేరున్న వ్యక్తి, మరి ఇటువంటి ఏ కారణాలతో అక్కడ చంపడం అనేది జరిగిందో తెలియదు. కానీ ఇమీడియట్గా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అక్కడ చేరుకున్నారు. సంఘటన జరిగిన వితిన్ 20 minutes సాక్షాత్ ఎస్పీ గారు కూడా సంఘటన స్థలానికి చేరుకోవడం కూడా జరిగింది. ఇమీడియట్గా అరౌండ్ 12 బృందాలను కూడా 12 బృందాలను కూడా ఏర్పాటు చేస్తున్నాం. అన్ని బృందాలకి కూడా డిఎస్పీ లెవెల్ ఆఫీసర్ని కూడా మేము ఎండాస్ చేస్తున్నాం. మాక్సిమం అన్ని చోట్ల కూడా వెతకడం స్టార్ట్ చేసాం. టెక్నికల్గా కూడా వాళ్ళు ఎక్కడెక్కడైనా దొరుకుతారని చెప్పి టెక్నికల్గా అన్ని ఆస్పెక్ట్స్లోని కూడా మేము ఎంక్వైరీ చేసుకుంటున్నాం. యాజ్ వెల్ యాజ్ పాసిబుల్ నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పట్టుకొని శిక్ష పడే వరకు కూడా మేమందరం కూడా చేస్తామని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం. ఇటువంటి సంఘటనలు జరగకుండా చూసుకునే బాధ్యత కూడా తీసుకోవాలి. ఈరోజు సీసీ కెమెరాస్ సంబంధించి వాళ్ళ ఫుటేజెస్ కానీ అవన్నీ కూడా తీసుకుంటున్నాం. మాకు అంటే కొన్ని ఇష్యూస్ ఎంక్వైరీలో ఉన్నాయి కాబట్టి అన్ని విషయాలు మీకు కూలంకషంగా చెప్పలేకపోతున్నాం. బట్ ఎట్టి పరిస్థితుల్లోనే యాజ్ వెల్ యాజ్ పాసిబుల్ మేము నిందితులైనా పట్టుకుని తీరుతాం, వాళ్ళకి శిక్ష పడేటట్టు చేస్తాం. వాళ్ళ వీరయ్య చౌదరి గారి మృతికి మేము శ్రద్ధాంజలి ఘటిస్తూ వాళ్ళ కుటుంబానికి ప్రగాఢమైన సానుభూతిని తెలియజేసుకుంటున్నాం. లేదండి, డిఫరెంట్ మోటివ్స్ వస్తున్నాయి. బట్ మనం ఒక్కదాని మీద మనం కన్ఫర్మేషన్ లేకుండా చెప్పకూడదు. అన్ని యాంగిల్స్ లోనే చూస్తున్నామండి. అంటే ఒక రాజకీయ పరంగా చూస్తున్నాము, వ్యాపార పరంగా చూస్తున్నాము, కుటుంబాల పరంగా చూస్తున్నాము. అన్ని యాంగిల్స్ లోని కూడా చూడాల్సిన బాధ్యత ఉంది కాబట్టి చూస్తున్నాం. ఇమీడియట్ గా గౌరవ సీఎం గారి ఆదేశాల మేరకు నేను కూడా ఇప్పుడు ఈ టైంలో ఇక్కడికి రావడం జరిగింది. అదేనండి, మేము అన్ని యాంగిల్స్ లోనే చూస్తున్నాం, ఒక యాంగిల్ అనే కాదండి. పొలిటికల్, ప్రొఫెషనల్ గా ఉండేది కానీ, బిజినెస్ పొజిషన్ కానీ, ఫ్యామిలీ ఇష్యూస్ కానీ అన్ని యాంగిల్స్ లోనే చూస్తున్నాం. ఇప్పటికీ మీకు 12 బృందాలు ఆల్రెడీ ఫీల్డ్ మీద ఉన్నాయి. 12 బృందాలు ఆల్రెడీ ఫీల్డ్ మీద ఉన్నాయి. మీరు చెప్తా ఉండి ఒకసారి సిచ్యువేషన్ చూసుకొని వెళ్తే అన్ని విషయాలు మీకు చెప్తాను. లేదండి, మీరు అబ్జర్వ్ చేస్తే అక్కడ ఇష్యూ జరిగిన వితిన్ 20 minutes కి సాక్షాత్ ఎస్పీ వచ్చారు.
ఎస్పీ రావటం, ఇప్పుడు నేను కూడా ఈ టైంలో మేము రావటం, మీకు గుట్పాటి రావు గారు, మంత్రి గారు, సత్య గారు అందరూ కూడా ఇక్కడ ఉన్నారు. హరిబాబు గారి నుంచి తెలుగుదేశం ఒక ఇది ఆయన ఎమ్మెల్యే వాళ్ళ అల్లుడు తెలుసు తెలుసు. అమ్మా చేశారు. మీరు అన్ని విధాలు అన్ని చెయ్యాలా, చక్కగా చేయాలి.